తారక, సాంఖ్య, అమనస్కము అనేటువంటి 3 అంశాలు కలిగి ఉంటుంది. తారక యోగం ఆంజనేయ స్వామికి సీతమ్మ జగన్మాత బోధిస్తుంది. సాంఖ్య, అమనస్కములను శ్రీరాముడు ఆంజనేయ స్వామికి చెప్పటం జరుగుతుంది. మనం తారక యోగంలో పయనిస్తూ ఉన్నాం. ఆ యోగం అభ్యాస యోగం జ్ఞాన యోగం వన ద్విధంబై ఒప్పు అనగా సాధకులై ఉన్నటువంటి వారు జీవితంలో యోగాన్ని క్షీరించాల్సి ఉంటుంది. పరమాత్మ భగవద్గీతలో ప్రధానంగా ఈ యోగ అంశాన్నే గొప్పగా చెప్పుకొస్తారు. భగవద్గీతకే పేరు యోగ శాస్త్రం. చెప్పినటువంటి యొక్క పరమాత్మ యోగేశ్వరుడు, యోగీశ్వరుడు. తస్మాత్ యోగి భవార్జున, యోగివి కావయ్యా అని చెప్పంటూ ఉన్నది. భక్తులుగా ఉండటం వేరు, యోగులుగా ఉండటం వేరు. భక్తి అనేటువంటి యొక్క దాంట్లో భగవంతుని యొక్క విధానాలుగా మారిపోతూ ఉంటాయి. భక్తి కూడా నిష్కామ్యంగా ఉండే భక్తి ఉంటుంది, సకామ్యంగా ఉండే భక్తి ఉంటుంది. సకామ్యముగా ఉండేటువంటి యొక్క భక్తిలో భగవంతులను మార్చేస్తూ ఉంటాం. అనుకున్నటువంటి యొక్క కోరికలు తీరినాయా, ఆ దేవుణ్ణే పూజ చేస్తాడు. అనుకున్న కోరికలు తీరకపోయినాయా అంటే దేవుళ్ళను మార్చేస్తూ ఉంటారు. కానీ యోగులు అనబడేటువంటి యొక్క విషయంలో వాళ్ళు గురువు ద్వారా తత్వశాస్త్రాధ్యయనం చేస్తారు. కాబట్టి భగవంతుడంటే ఏమిటి అనేటువంటి యొక్క విషయాన్ని శాస్త్రం ద్వారా అవగాహన చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు భగవంతులను మార్చటం అనే అంశం అక్కడ రాదు. ఆ యోగ మార్గం అనబడేటువంటిది జన్మరాహిత్యం యొక్క మార్గంలో పయనించేది యోగ మార్గం. కేవలం కామ్య సంబంధముగా కోరికలు తీర్చుకునేటువంటి యొక్క భాగంలో పయనించేది భక్తి మార్గం. ఇలా చెప్పుకున్నట్లుగా నిష్కామ్యంగా చేసేటువంటి యొక్క భక్తి కూడా ఉంటుంది. భగవద్ అనుగ్రహానికి పాత్రత పొంది ఆ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి విధానంగా చేసేటువంటి యొక్క భక్తి కూడా ఉంటుంది. కానీ ఈ భక్తి యొక్క విషయంలో ఎక్కువ శాతం కామ్య సంబంధముగా ఉన్నటువంటి వ్యవహారమే కొనసాగుతుంది. ఇక్కడ యోగము అనేటువంటి యొక్క విషయంలో అలాంటి వాటికి తావు ఉండదు. ఎందుకంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఉద్దేశించి చేసేటువంటి యొక్క సాధన. కాబట్టి యోగులలో ఎలాంటి యొక్క మార్పు ఉండదు, ఎలాంటి యొక్క కామ్య భావాలు ఉండవు. దాంట్లో మనసు అనేటువంటి యొక్క వస్తువుని లేకుండా చేసేటువంటి యొక్క ప్రక్రియ యోగం. మనసు అనేటువంటి యొక్క వస్తువులో పుట్టేటువంటివి కోరికలు, ఈ కోరికల వెంబటే పోయేది భక్తి. మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఏ సంకల్పము, ఏ కోరిక లేకుండా చేసే విధానమే యోగం. కాబట్టి దాంట్లో ఇంకా ప్రత్యేకంగా కోరటము అనబడేటువంటి యొక్క అంశమే ఉండదు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, గీత 2వ అధ్యాయం. సర్వార్థాన్ మనోగతాన్, మనోగతాన్ మనస్సుని ఆశ్రయించి ఉన్నటువంటి సర్వాన్ కామాన్ ప్రజహాతి, సమస్త కోరికలను ప్రజహాతి తొలగింపజేసుకుంటూ ఉన్నాడు. సర్వసంకల్ప సన్యాసి, మనస్సులో ఉన్న సర్వ సంకల్పాలని కూడా సన్యాసం చేసేటువంటి వదిలిపెట్టేటువంటి విధానమే యోగము. అందువల్ల ఇక్కడ సీతమ్మ యోగ మార్గాన్ని గురించి బోధిస్తూ అది అభ్యాస యోగం, జ్ఞానయోగం అని 2 అంశములుగా చెప్పుకొస్తూ ఉన్నది. అభ్యాస యోగము అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి యొక్క సాధకులై ఉన్నటువంటి వాళ్ళ యొక్క విషయం అభ్యాస యోగం. సాధకులై ఉన్నటువంటి వారి విషయం అభ్యాస యోగం. ఆ సాధన పరిపక్వమై లక్ష్యాన్ని చేరుకుని ఉన్నటువంటి వారి విషయం జ్ఞానయోగం. ఈ జ్ఞాన సంబంధ అంశాన్ని లాస్ట్లో అమ్మవారు చెబుతారు. ముందుగా ఈ సాధన అనేటువంటి యొక్క అంశమే ప్రతి ఒక్కరికి కూడా ఆవశ్యకమై ఉంటుంది. ఈ సాధనలో అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అధికరించి తన యొక్క
సాధనా అంశాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యోగులకు యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన యోగంబులు ధ్యాన సమాధి అష్టాంగ ప్రక్రియ అనే అంశముగా బోధిస్తూ ఉన్నది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనబడేటువంటివి 8 అంగములు. సమాధి అనేది చిట్ట చివరి పరాకాష్ఠ. ఆ యోగ సమాధిని పొందాలి అని చెప్పన్నట్లయితే ముందు ఎన్ని కూడా ఉండాలి. అందుచేత ఇక్కడ అమ్మవారు చెప్పే మాట ఏంటంటే యమ నియమాసన ప్రాణాయామములు అనబడేటువంటివి పూర్వాంగములు అనగా మొట్టమొదటిగా సాధించాల్సి ఉంటుంది. ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనబడేటువంటి యొక్క 4 ఉత్తరాంగములు అని అర్థం. ముందుగా యమము అనేటువంటి యొక్క అంశాన్ని బోధిస్తూ అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహంబులు యమంబులు అన్నది. అహింస మొదటి మాటగా అహింస అని నిన్న కూడా మనం దీని మీద చాలా వరకు చెప్పుకుంటూ పోయాం. కాబట్టి తాత్విక మార్గంలో జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వారు అహింసా మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ హింసా ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి మనస్తత్వం గలవాడు ధ్యానంలో ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉండదు. అందుచేత శారీరకంగా చేసేటువంటి యొక్క హింస కానీ మానసికంగా చేసేటువంటి యొక్క హింస కానీ ఈ రెండూ కూడా పాప సముదాయంతో సంబంధం పడి ఉంటాయి. కాబట్టి అవి మనస్సుని ధ్యానంలోకి పోనివ్వకుండా అడ్డగిస్తాయి. అందువల్ల మరి ఏ ప్రాణికి హింస లేకుండా ఏ యొక్క వ్యక్తికి మానసిక వ్యధ లేకుండా జీవించగలిగితే అలాంటి ఆ జీవితం ప్రసన్నముగా ప్రశాంతముగా ఉండే జీవితం అవుతుంది. అహింస సత్య అన్నాడు రెండవది. అహింస సత్య స్థేయ సత్య మార్గమై ఉండాలి, న్యాయ మార్గమై ఉండాలి, ధర్మ మార్గమై ఉండాలి. ఇతరులను మోసం చేసేటువంటి విధానం లేకుండా సత్య మార్గం కలిగి ఉన్నట్లయితే ఆ జీవితం అతనికి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది. సత్య అస్థేయ స్థేయము అంటే దొంగతనం, అస్థేయము అనగా దొంగతనం లేకుండా ఉండేటువంటి యొక్క విధానాన్ని అస్థేయము అని చెప్పని అంటారు. కాబట్టి ఈ దొంగ బుద్ధి అని చెప్పని అంటూ ఉంటాం. పరులకు చెప్పకుండా తీసుకోవటాన్ని దొంగతనము అంటారు. ఏదైనా తీసుకోవాల్సి వస్తే ఎదుటి వాళ్ళ యొక్క అనుమతిని పొంది తీసుకునే విధానం ఉండాలి. ఎదుటి వారి యొక్క అనుమతి లేకుండా వస్తువులను తస్కరించేటువంటి యొక్క విధానాన్ని దొంగతనము అని చెప్పని అంటారు. అట్లాగా మనం విశ్వంలో జీవిస్తూ ఉన్నాం అనగా మనం యొక్క అస్థేయము స్థేయము దొంగతనము అని చెప్పనంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇతరులు ఏవైతే ఉన్నాయో వస్తువులు అలాంటి యొక్క వస్తువులు వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వాళ్ళ యొక్క అంగీకారం లేకుండా తీసుకోవటాన్ని వాళ్లకు తెలియకుండా తీసుకోవటాన్ని తస్కరించటము కానీ దొంగతనం అనే మాటకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లా పురుల యొక్క వస్తువులు తీసుకోవటమే కాదు, ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క వస్తువులన్నీ కూడా పరమాత్మ యొక్క సొత్తు. భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి అష్టదా అన్న పరమాత్మ. అష్టదా 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ ప్రకృతి మే నాది అంటాడు. మే అంటే నాది, ఈ భూమి నాది, ఈ జలం నాది, అగ్ని నాది, వాయువు నాది, ఆకాశం నాది. ఎందువల్ల అది నిర్మాణం చేసుకున్నాడు. నీవు ఎట్లయితే గృహ నిర్మాణం చేసుకుంటే ఆ గృహంపై నీకు ఏ విధంగా సాధికారత ఏర్పడుతుందో ఈ గృహం నాది అని చెప్పని అంటావో, ఆ గృహంలోకి ఎవరైనా రావాలని చెప్పనంటే అనుమతి తీసుకుని రావాల్సి ఉంటుంది. కనుక విచ్చలవిడిగా గృహంలోకి పోయే అవకాశం ఎవరికీ ఉండదు. గృహ యజమానిని
ఆ అనుమతి తీసుకుని లోలకు పోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఆ గృహ నిర్మాణానికి కర్త ఆయన కాబట్టి ఆ ఇంటికి యజమానిగా ఉంటాడు. అట్లాగా ఈ విశ్వానికి యజమాని సర్వేశ్వరుడు. అది కనుక ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క పదార్థములు కూడా తీసుకునేటువంటి యొక్క విషయం, ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క వస్తువులు కూడా తీసుకునేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే భగవద్ అనుమతిని పొందాలి. పరమాత్మ ఈ వస్తువులు తీసుకుంటూ ఉన్నాను కాబట్టి మన్నించవలసింది అన్నటువంటి యొక్క భావం రావటం, అలాంటి యొక్క మనస్తత్వం రావటం చాలా ఉత్తమం. అమ్మగారులు ఉన్నారు, పొద్దున్నే పూజ చేసుకోవాలి, పూల చెట్ల వద్దకు పోతారు, గబగబా కోసేయకూడదు. అమ్మ మన్నించు, నేను భగవత్ పూజ చేసుకోవాలి కనుక మీ పూలను నేను తీసుకుంటున్నాను అన్నటువంటి భావన మనస్సులో రావాలి. మనమేదో అడిగితే ఆమె సరే అని చెప్పి అంటుందా? కాదు, మన మనస్సులో అలాంటి భావం రావాలి. ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఆ నిర్మాణములో ఉన్నటువంటి యొక్క వస్తువులు కనుక మనం ప్రసాద బుద్ధితో, అంగీకార బుద్ధితో అనేటువంటి యొక్క భావం రాగలిగితే భావశుద్ధియే జ్ఞానసిద్ధి అని చెప్పని అంటారు. అలాంటి భావాన్ని పెంపొందింపజేసుకున్నప్పుడు మనం ఒక తప్పు పని చేయాల్సి వస్తే భయపడతాం. కనుక తప్పులు చేయటం అలవాటు చేసుకున్నాము అని చెప్పనంటే ఏ తప్పైనా కూడా సునాయాసముగా చేసేందుకు ముందుకు వస్తాం. ఇది తప్పు, ఇది మనం చేయకూడదు అనేటువంటి ఒక భావన మనలో పెంపొందింపజేయబడ్డప్పుడు మనం ఏ కార్యం చేయాల్సి వచ్చినా అది తప్పు అని మనకు తెలిసినప్పుడు దాని నుంచి వైదొలిగి వెనక్కు వచ్చేటువంటి యొక్క మనస్తత్వం ఏర్పడుతుంది. అలాంటి మనస్తత్వం రావటం వానికి శ్రేయోదాయకం. కనుక అలాంటి భావాన్ని, ఆ మనస్తత్వాన్ని మనం ఆ విధంగా చేసుకోవాలి. కాబట్టి ప్రకృతి వస్తువులు కూడా మనం వాడుకుంటున్నాము అంటే, నువ్వు పృథ్వీని వాడుకున్నా, జలం వాడుకున్నా, అగ్ని వాడుకున్నా, ఈ విశ్వంలో ఏ పదార్థాలు వాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ భగవంతుని యొక్క వస్తువులు. అలాంటి భావన కలిగి భగవద్ అంగీకార యోగ్యముగా మన యొక్క మనస్తత్వం ఆ యొక్క కోణంలో పెరగాలి. అలాంటి భావజాలంగా మన మనస్సు ఉండగలిగితే మనం ప్రతి వస్తువు యందు కూడా ప్రసన్న భావన, ప్రసాద భావం ఉంటుంది. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే పరమాత్మ అంటాడు. ప్రసాదే సర్వదుఃఖానాం, ఎవరి యొక్క మనస్సు అయితే ప్రసాద భావన కలిగి ఉంటుందో ప్రసన్నతను పొందే అవకాశం ఏర్పడుతుందో వాళ్ళకి. కనుక మన మనస్సుకి మనం సద్భావాన్నే అలవాటు చేయాలి. మన మనస్సుకు ఎలాంటి యొక్క భావాలు అలవాటు చేశామో ఆ మనస్సు ఆ విధంగానే తయారవుతుంది. అలా తయారైన తర్వాత దాంట్లో అలాంటి యొక్క స్వాభావిక ప్రవృత్తి వచ్చేసిందా అని చెప్పనంటే ఆ తర్వాత నువ్వు ఆ మనస్తత్వాన్ని మార్పు చేయాలంటే నీ వల్ల కూడా కాతిక. కాబట్టి ముందే మన మనస్సుని అలాగా పదార్థం సిద్ధం చేసి పెట్టాలి. ఎట్లయితే భగవంతుని నివేదన చేయటానికి మనం ఒక పదార్థం సిద్ధం చేస్తామో, ఒక నైవేద్యం, తీపి పొంగలి ఆ విధంగా తయారు చేస్తామో అట్లా మన మనస్సును కూడా ఒక మంచి పదార్థముగా, మంచి సాత్విక స్వభావం కలిగిన పదార్థముగా తయారు చేయగలిగితే అలాంటి ఆ మనస్సు అనేటువంటిది భగవంతునికి ప్రీతికరమై ఉంటుంది, నీ జీవితానికి కూడా సుఖకరమై ఉంటుంది. కనుక మనస్సును మనం తయారు చేసుకోవటంలో ఆ భావం రావాల్సి ఉంటుంది. అహింస సత్య అస్థేయము. అందుచేత లోకములో ఉన్నటువంటి యొక్క జీవుల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆస్తులు కానీ, రెండవది పరమేశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యవహార జగత్తు యొక్క ఆస్తులు కానీ, వీటి మీద మనకు ఎలాంటి యొక్క సాధికారత మనకు లేదు. మనం తీసుకోవాల్సి వస్తే సర్వేశ్వరుని యొక్క అనుమతిని మనం కోరుకోవాలి. అదే జీవుల యొక్క వస్తువులైతే వాళ్ళ యొక్క అనుమతితో అవి తీసుకోవాల్సి ఉంటుంది. దానిని అట్లా తీసుకున్నట్లయితే అంగీకార భావన అవుతుంది, లేని పక్షంలో తస్కర భావన అవుతుంది, దొంగతనం కింద వస్తుంది. సత్య అస్థేయ
బ్రహ్మచర్య అపరిగ్రహంబులు యమంబులు బ్రహ్మచర్య. దాన్ని బ్రహ్మచర్యము అని చెప్పని అన్నారు. బ్రహ్మచర్యము అని చెప్పనంటే మీకు అందరికీ తెలుసు, నేను పెద్దగా దాని గురించి చెప్పాల్సిన అవసరం పెద్దగా లేదు. కాబట్టి జీవితంలో బ్రహ్మచర్యమును పాటించాల్సి ఉంటుంది అనేటువంటి ఒక భావన. దీనిని వ్యావహారిక పరంగానూ చెప్పుకునే అంశము ఉంటుంది, పారమార్థిక పక్షంలోనూ చెప్పుకునే అంశము ఉంటుంది. పారమార్థిక పక్షంలో చెప్పుకోవాల్సి వస్తే బ్రహ్మచర్యము అని చెప్పనంటే బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణః అని చెప్పని అంటారు. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణః. ఎవరయ్యా బ్రహ్మచారులు అని చెప్పనంటే వివాహం కాకపోవటం బ్రహ్మచర్యం కాదు. వివాహం కాకపోతే అవివాహితుడు అంటారు. వివాహమైతే వివాహితుడు గృహస్థుడు అని చెప్పని అంటారు. అందుచేత వివాహం కాలేదయ్యా, అందువల్ల వీడు బ్రహ్మచారి అనే పదం వాడకూడదు. వివాహం కాకపోతే అవివాహితుడు అనే పదమే వాడాలి. బ్రహ్మచర్యము అనేటువంటి పదం ఎవరికి వస్తుందని చెప్పనంటే ఎవరైతే చిన్నప్పుడే ఆశ్రమాలకు వెళ్ళి ఆశ్రమాలలో వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారో ఆ వేదాధ్యయనం చేసేటువంటి యొక్క వానికి బ్రహ్మచారి అంటారు. బ్రహ్మ అంటే వేదం. ఆ బ్రహ్మమునందు అనగా వేదము యొక్క పఠనయందు ఉన్నాడు కాబట్టి వేద పఠనం చేసేవాడుగా ఉన్నాడు కనుక అతనిని బ్రహ్మచారి అని చెప్పని అంటారు. మరొక అర్థం ఏంటంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మ అంటే శుద్ధ బ్రహ్మం, పరం బ్రహ్మం. ఆ పరం బ్రహ్మమునందు చరతీతి చరించేవాడు కాబట్టి బ్రహ్మచారి. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణః. బ్రహ్మ అనగా చెప్పుకున్నాం వేదం. వేద పఠనం చేసేటువంటి అందువల్లే మనం పూర్వం బ్రహ్మచారులు అంటారు. వివాహం కాకపోతే బ్రహ్మచారి అని చెప్పిన ఎందుకన్నారని చెప్పనంటే అప్పటి కాలంలో చిన్నప్పుడే పెద్దలు తమ బిడ్డలను ఆశ్రమాలకు పంపించేవాళ్ళు. అట్లా రాముడు వశిష్ఠాశ్రమానికి వెళ్ళి వేదాధ్యయనం చేశాడు. కృష్ణుడు సాందీపాశ్రమానికి వెళ్ళి వేదాధ్యయనం చేశాడు. ఈ విధంగా పూర్వకాలంలో ఆశ్రమాలకు వెళ్ళి వేదాధ్యయనం చేసేవారు. మనకిప్పుడు ఆ యొక్క అలవాటు పోయింది. ఏం చేస్తున్నావురా అని చెప్పనంటే చదువుకుంటున్నాను అంటాడు. ఈనాటి విద్యలని కొనుక్కునే పరిస్థితి ఏర్పడిపోయింది. ఎంత విలువ ఒక్కొక్క డిగ్రీ కానీ ఏదైనా చదువుకోవాలంటే లక్షలు పోయాలి. అందువల్ల కొనుక్కుంటున్నాను అని అంటాడు, చదువుకుంటున్నాను అని చెప్పి అంటాడు. చదువులు కొనుక్కుంటూ ఉన్నారు, ఉద్యోగాలు కొనుక్కుంటూ ఉన్నారు. ఆ తర్వాత వాటిని అమ్ముకుంటూ ఉన్నాడు, లంచాల రూపకంగా అమ్ముకుంటూ ఉన్నాడు. ఒక వ్యాపార విధానంగా వచ్చేసేసింది. కాబట్టి చదువుకోవటం అంటే ఉద్యోగం కోసం అన్నటువంటి ఒక భావం వచ్చేసేసింది. చదువుకోవటం అంటే విజ్ఞానం కోసం అన్నటువంటి భావం ఇప్పుడు లేదు. చదువుకోవటం అంటే ఉద్యోగం కోసం, డబ్బు సంపాదించుకునే కోసం అన్నటువంటి వాతావరణం వచ్చింది. కాబట్టి పూర్వకాలంలో ఎందుకయ్యా విద్య అంటే విజ్ఞానం కోసం, బతుకును సకదిద్దుకోవటానికి, జీవితాన్ని సుఖమయంగా చేసుకోవటానికి, భగవద్ అనుగ్రహాన్ని పొందటానికి అన్నటువంటి యొక్క అంశముగా గతంలో ఉన్నది. కాబట్టి ఆ కాలంలో చదువుకునేటువంటి అనగా వేదాధ్యయనం చేసేటువంటి యొక్క ఆ వటులను వారిని బ్రహ్మచారులు అన్నారు. ఎందుకంటే బ్రహ్మ అంటే వేదం కాబట్టి వేదాధ్యయనం చేసేవాళ్ళు కనుక బ్రహ్మచారి అని ఒక అర్థం. మరొక అర్థం ఏంటంటే బ్రహ్మ అనగా శుద్ధ బ్రహ్మం, పరం బ్రహ్మం. ఆ పరబ్రహ్మమునందు ధ్యానము ద్వారా, యోగము ద్వారా, యోగ సమాధి ద్వారా ఆ బ్రహ్మములో లయిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మమునందు చరించేవారుగా ఉన్నటువంటి వారు బ్రహ్మచారి. కాబట్టి మీకు కృష్ణ పరమాత్మ అష్టోత్తర నామాలలో ఒక నామం ఉన్నది, అనాది బ్రహ్మచారిణే నమః అని ఉంటుంది. చూడండి కావాలండి. కృష్ణ పరమాత్మ యొక్క అష్టోత్తర నామాలలో అనాది బ్రహ్మచారిణే నమః అని అంటారు. మరి కృష్ణుడు బ్రహ్మచారి ఏమిటి? ఆయన గృహస్థుడు కదా, ఎట్లా బ్రహ్మచారి అవుతాడు అని చెప్పి అన్నట్లయితే
ఆయన బ్రహ్మములో చరించేవాడు, సాక్షాత్తు బ్రహ్మమే అయి ఉన్నాడు. అందువల్ల ఆ బ్రహ్మమునందు నిరంతరంగా ఉంటాడు కాబట్టి ఆయన బ్రహ్మచారి అన్నారు. అట్లాగా ఎవరైనా కావచ్చు కాక, గృహస్థులే చెప్పని కాదు, ఎవరైనా బ్రహ్మమును పొంది ఉండి ఆ బ్రహ్మములో రమించేవారుగా ఉంటే, రమతి రముక్రీడాయాం బ్రహ్మ చరతి, చరతి అంటే చరించటం, రమించటం, ఆ బ్రహ్మమునందు ఉండి ఆనందించటం అనేటువంటి యొక్క అర్థంతో చెప్పేది బ్రహ్మచారి అని చెప్పని. రెండవది బాహ్యార్థంగా చూసినట్లయితే బ్రహ్మచర్యము అని చెప్పనంటే విషయవాంఛ లేకపోవటాన్ని బ్రహ్మచర్యము అంటారు. ఈ బ్రహ్మచర్యం యొక్క విషయం చెబితే పతంజలి మహర్షి బ్రహ్మచర్య వీర్యలాభ అని చెప్పని అన్నాడు. బ్రహ్మచర్యం పాటించటం చేత వీర్యలాభము అంటాడు పతంజలి మహర్షి. అనగా శరీరంలో ఉన్నటువంటి యొక్క శక్తి రూపముగా ఉన్నటువంటి యొక్క వస్తువు వీర్యం అని చెప్పని, ఆ వీర్యం గనక పోయినట్లయితే దేహం నిస్సత్తువతో వస్తుంది కనుక జీవితంలో బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది అని చెప్పని అన్నారు. రెండవ మాట, గృహస్థులై ఉన్నటువంటి వారు కూడా పాటించేటువంటి యొక్క దానిని గృహస్థ బ్రహ్మచర్యము అని చెప్పని అంటారు. అనగా ఆ గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి వారి యొక్క నియమ నిబంధనలు మనకి ధర్మశాస్త్ర రూపకంగా చెప్పేటువంటి మాటలు. తత్వశాస్త్రంలో ఆ అంశాలు రావు, ధర్మశాస్త్రంలో మాత్రమే వచ్చేటువంటి యొక్క అంశములు. గృహస్థుడు కూడా బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పని అంటాడు. కాబట్టి ఏ సందర్భమైతే సంతతి ఉత్పత్తికి హేతువుగా ఉంటుందో అలాంటి సందర్భాల యందు మాత్రమే కానీ మిగతా సందర్భాలలో బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది. అనగా గృహస్థ జీవన విధానం అనేటువంటిది కామతృప్తి కోసంగా వచ్చింది కాదయ్యా, ధర్మజీవనం కోసంగా వచ్చింది అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ధర్మజీవన విధానంలో తన యొక్క వంశాభివృద్ధిని పెంపొందింపజేసుకోవటానికై చేసేటువంటి విధానములో ఆ సందర్భముల యందు మాత్రమే ఆ యొక్క సంతతి నిమిత్తముగా ఉన్నటువంటి కార్యముల యందు ఉండి, మిగతా సందర్భాలలో ఆ యొక్క నియమాన్ని పాటించటాన్ని గృహస్థ బ్రహ్మచర్యము అనేది కూడా చెప్పుకొస్తారు. కాబట్టి బ్రహ్మచర్యము అనేటువంటి విషయంగా మనకి పతంజలి మహర్షి బ్రహ్మచర్య వీర్యలాభ, అనగా శరీరం శక్తివంతముగా ఉంటుంది, శరీరం కాంతివంతముగా ఉంటుంది, ఆయుష్ క్షీణం కాకుండా ఉంటుంది, జవసత్వాలు పటుత్వముగా ఉంటాయి, శరీరంలో దాఢ్యం చక్కగా నిలబడి ఉంటుంది, దేహం శక్తివంతముగా పనిచేస్తుంది అనేటువంటి యొక్క అంశములు వీర్యలాభం ద్వారా ఏర్పడతాయి. దాన్ని పాటించేటువంటి వాళ్ళు ప్రధానముగా ఆ యొక్క దాని యందు వాళ్ళు అవగాహనతో పాటిస్తూ ఉంటారు. కనుక అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్యము అన్నప్పుడు వ్యావహారికంగా చూసినట్లయితే ఆ భావనలు మనకు గోచరిస్తూ ఉంటాయి. పారమార్థికంగా చూసినట్లయితేనేమో వేదాధ్యయనం అన్నా చేసి ఉండాలి, లేదా ధ్యానము ద్వారా బ్రహ్మమునందన్న రమించేటువంటి వారుగా ఉండాల్సి ఉంటుంది. బ్రహ్మచర్య అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహంబులు యమంబులు, అపరిగ్రహంబులు పరిగ్రహం అపరిగ్రహం కనుక ఎవరి యందు కూడా ధనాశ లేకుండా జీవించగలిగితే, తను కష్టపడినటువంటి యొక్క విధానముగా తనకు లభ్యమై ఉన్నటువంటి విధానముతోనే జీవన సరళి నడుపుకుంటూ కలిగేటువంటి వాడు ఇతరుల దగ్గర యాక్షక వృత్తి లేకుండా, అపేక్షణీయత లేకుండా జీవించగలిగేటువంటి యొక్క భావన కూడా ముఖ్యంగా రావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చేరి యమము అని అమ్మవారి ఇక్కడ బోధిస్తూ ఉన్నది. అహింస సత్య అస్థేయ, అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ అని. యమ మొదటిది యమ, రెండవది యమ నియమ, రెండోదన్నమాట. నియమములు ఏవి నియమములు
అని చెప్పినట్లయితే మనం కొన్ని మనకి ఒక అవగాహనలు అయితే ఉంటాయో ఆ అవగాహన విధానంలో మనం నియమాల గురించి చెప్పుకొస్తూ ఉంటాం. ఇక్కడ అమ్మవారు ఏమంటున్నారని చెప్పనంటే శౌచ తపస్సంతోష స్వాధ్యాయేశ్వర ప్రణిధానంబులు నియమంబులు అన్నారు. శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమంబులు. శౌచ తపస్సంతోష స్వాధ్యాయేశ్వర ప్రణిధానంబులు నియమంబులు. శౌచము అంటే శుచిత్వం, శుచి ఉండాలి. జీవితంలో శుచిని పాటించాలి. బాహ్య శుచి ఉండాలి, ఆంతరిక శుచి కూడా ఉండాలి. బాహ్య శుచి అనే దానివల్ల శరీరం ఆరోగ్యవంతముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అనగా మన యొక్క ఈ విశ్వములో ఉన్నటువంటి పదార్థములు మన దేహంలోకి పోతూ ఉంటాయి. అది పృథివీ సంబంధ వస్తువులు కానీ, జల సంబంధ వస్తువులు కానీ, అగ్ని సంబంధ వస్తువులు కానీ, వాయు సంబంధం కానీ, ఇవన్నీ కూడా మన దేహంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహార పదార్థాలు శుచి కలిగి ఉండాలి. అవి సాత్వికమై ఉంటే ఇంకా మంచిది. శుచి అని చెప్పనంటే ఈనాడు మనం తీసుకునేటువంటి యొక్క ఆహారములు చాలా ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటివిగా ఉన్నాయి. ఎక్కడికో పోతాడు, ఎక్కడెక్కడో ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఎలాంటి మనస్తత్వంతో చేస్తారో, ఎలాంటి యొక్క దాంట్లో వస్తువులు కలిపి చేస్తారో మనకు తెలియదు. ఆ విధంగా తెలియకుండా ఆ పదార్థాలు తీసుకోవటం చేత మన శరీర ఆరోగ్యం క్షీణించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి బయట ఉన్నటువంటి పదార్థములు లోనికి పోవాలని చెప్పినట్లయితే లోనికి పోయేటువంటి యొక్క పదార్థములు మన ఆ శుచిత్వాన్ని పాటించాల్సి ఉంటుంది. మన గృహంలోకి ఎవరైనా రావాలి అని చెప్పినట్లయితే మనం పరీక్షిస్తాం, ఈ వ్యక్తి రాదగునా రాకూడదా అని పరీక్షించిన తర్వాతనే మనం ఆ వ్యక్తికి గృహంలో ప్రవేశించి అనుజ్ఞ ఇస్తాం. లేకపోతే బయట నుంచి మట్టడి పంపించేస్తాం. అదే ఇతర జీవులైతే, మానవులు కాదు, ఇతర జీవులైతే శునకాలు, గార్ధబాలు, శోకరాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి కనుక వాకిట్లోకి వచ్చినా తరింగొట్టేస్తాం. అందువల్ల గృహంలోకి ఎవరైనా రావాలని చెప్పినట్లయితే యోగ్యత అయోగ్యతలు గమనించి మనం ఎట్లా ఆ గృహం లోపలికి వ్యక్తులు కానీ ఇతర జీవులను కానీ మనం వాటికి అనుమతిస్తామో అట్లా ఈ దేహం అనే గృహంలోకి కూడా వచ్చేటువంటి యొక్క ఆహార రూపముగా వచ్చే పదార్థములను మనం గమనించి వాటిని ఆహ్వానించాల్సి ఉంటుంది. ఏ పదార్థములు పడితే ఆ పదార్థములు దేహంలో పడవేశాము అని చెప్పనంటే లోనికి పోయినటువంటి యొక్క ఆ పదార్థములు దేహము యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉంటాయి. కాబట్టి శౌచము అన్నారు. శౌచము అంటే శుచిత్వము. మనం దేహంలోకి తీసుకునేటువంటి యొక్క ఆహార శుద్ధి అన్నారు. మలయాళ స్వాముల వారు అంటారు, ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నాడు. మలయాళ స్వాముల వారు చాలా గొప్పగా ఈ మాట బోధించుకొస్తారు. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అని చెప్పని అంటారు. కొంతమంది ఆహారాన్ని చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి యొక్క వాళ్ళ మనస్తత్వాలు కూడా ఆహారంలో ప్రవేశిస్తాయి. దీని కథలు కూడా మలయాళ స్వామి వారు చెప్తారు. అందుచేత మరి ఆహారం వండేటువంటి వారు కూడా మంచి మనసుతో చేయగలిగితే, అందుకే గృహంలో చేసేటువంటి వారు కూడా ఆహార పదార్థాలు సిద్ధం చేసేవారు కూడా శుచి పాటించి తర్వాత ఆహార పదార్థములు చేసేవారు భగవన్నామాన్ని చేస్తూ భగవద్ జపం చేస్తూ గనక చేసినట్లయితే ఆ ఆహార పదార్థం చాలా మంగళకరంగా మంచి గుణాన్ని ఇచ్చేదిగా, ఆరోగ్యాన్ని ఇచ్చేదే కాదు మంచి గుణాన్ని ఇచ్చేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆహారం పదార్థాలు సిద్ధం చేసేటువంటి వారు మనస్సులో
క్రూరమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, ద్వేషపూరితమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, కక్షాపూరితమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, కల్మష సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు కలిగి ఆహార పదార్థాలు సిద్ధం చేసినట్లయితే అవి భుజించేటువంటి వారికి వాటి ప్రభావం ఉంటుందని చెప్పని అంటారు. దానివల్ల జపం చేయలేరు, ధ్యానం చేయలేరు, వారు ప్రశాంతిగా ఉండలేరు. అందుచేత ఆహారం అనేది కూడా చాలా మనం దానిని మంచిగా తీసుకోవలసి ఉంటుంది. ఇక రోడ్ల మీద చేసేవి ఫాస్ట్ ఫుడ్లుగా చేసేటువంటివి పోయి తింటారు. ఆ తినటం వల్ల ఏమవుతుందంటే మనస్సు పాడైపోతుంది, శరీరము పాడైపోతుంది. ఈ మనస్సు పాడైపోయింది అన్న విషయం తెలుసుకోవాలని చెప్పనంటే ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. వ్యావహారికంలో మునిగి ఉన్నటువంటి వారికి ఆ మనసు చెడిపోయిందనేటువంటి యొక్క విషయం వాళ్ళకు అవగాహన రాదు. ధ్యానం చేసేటువంటి వారికి మాత్రమే ఆ మనసు అనేది కల్మషం అయినట్లుగా వాళ్ళు గమనించగలుగుతారు. వ్యావహారికముగా ఉన్నటువంటి వారు ఆ పదార్థం అనేటువంటి యొక్క కల్మష విధానాన్ని రోగపూరితముగా వస్తుంది కాబట్టి ఈ రూపకంగా వాళ్ళు గమనిస్తారు. దేహపరంగా వీళ్ళు గమనిస్తారు, మనస్సు యొక్క పరంగా ధ్యానం చేసేవాళ్ళు గమనిస్తారు. కాబట్టి ఆహారం, దేహంలోకి పోయేటువంటి యొక్క ఆహారము శుద్ధముగా ఉండాలి అన్నారు. ఇప్పుడు జలం ఉన్నది, ఈ జలం కూడా శుద్ధంగా ఉండాలని చెప్పని కలుషిత జలం తాగినట్లయితే ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీద చాలామంది అవగాహనతోనే ఈనాడు ఉన్నారు. మంచినీరు శుద్ధం చేసుకుని దేహంలోకి తీసుకుంటూ ఉన్నారు. అట్లా పీల్చే గాలి కూడా మరి శుద్ధంగా ఉన్నట్లయితే ఆ గాలి మన లోపలికి పోయినప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈనాడు మనకు తెలియకుండానే వైరస్ ద్వారా ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయిగా, మన కంటి కనబడటం లేదు. అందుచేత ఈ గాలిలో ఎన్నో దోషాలు ఉంటాయి. కాబట్టి మరి మంచి గాలి, స్వచ్ఛమైన గాలి ఎక్కడుందయ్యా అని అన్నట్లయితే పల్లె ప్రాంతాలలో ఆ స్వచ్ఛమైన గాలి ఉంటుందండి. సిటీ ప్రాంతాలలో ఆ వాయువు అంతా కూడా కల్మషం అయిపోయిందని చెప్పి మనం అంటూ ఉంటాం. అందుచేత ఈ బయట ఉన్నటువంటి యొక్క వస్తువులు మన దేహంలోకి పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దేహంలోకి పోయేటువంటి యొక్క వస్తువులు వీలైన వరకు శుద్ధముగా ఉన్నటువంటివిగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇది బాహ్య శుద్ధి అన్నారు. దేహం శుద్ధిగా ఉండాలి, వస్త్రములు శుద్ధిగా ఉండాలి, మన గృహము శుద్ధిగా ఉండాలి, పాత్రలు శుద్ధిగా ఉండాలి, మన ఆహార పానీయాలు కూడా శుద్ధత కలిగి ఉంటే అప్పుడు మనం మంచి ఆరోగ్యంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. దానివలన ధ్యానము, జపం బాగా చేసుకుంటాం, ప్రశాంత జీవితం జీవిస్తాం, ఎలాంటి యొక్క వ్యాధులు లేకుండా జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఇది శౌచము అన్నారు. ఈ శౌచములో రెండవది మానసిక శౌచం. మనస్సు కూడా ఎట్లా ఉండాలయా అని చెప్పనంటే నిర్మలంగా ఉండాలి, కల్మషములు లేకుండా ఉండాలి అన్నారు. కల్మషములు లేకుండా ఉండాలి. మన మనస్సులో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష, ద్వేషం, కక్షలు, ప్రతీకారములు, వైషమ్యములు, విద్వేష భావాలు, అసూయ గుణములు ఎన్నో ప్రబలుతూ ఉంటాయి. అందుచేత ఆ మనస్సులో ప్రబలేటువంటి గుణాలకు లోబడ్డాము అంటే ఆ గుణాలను బట్టి మనం క్రియలు ఆచరిస్తాం. అనగా మనస్సులో పుట్టేటువంటి యొక్క కోపం, ఆ కోపానికి గురయ్యామా అంటే ఆ కోప సంబంధ కార్యాలే ఆచరిస్తాం. మన మనస్సులో పుట్టేటువంటి యొక్క కక్ష, ప్రతీకారం లాంటి గుణాలు కనుక మనల్ని స్వాధీనం చేసుకున్నాయా అని చెప్పన్నట్లయితే ఆ గుణాలను అనుసరించి ఆ కార్యాలు చేస్తాం, పాపం సంపాదించుకుంటాం. అందుచేత మన మనసు అనేటువంటి యొక్క వస్తువును కూడా మనము శుద్ధముగా ఉంచుకునేటువంటి యొక్క ప్రయత్నపూర్వకంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనస్సులోకి అలాంటి గుణాలు వచ్చినట్లయితే ఎమ్మటే వాటి నుంచి వైదొలగాలి. కామావేశం కలిగిన, క్రోధావేశం కలిగిన, మోహావేశం కలిగిన, అసూయ కలిగిన, ద్వేషం కలిగిన, కక్ష కలిగిన అలాంటి వాటికి లోను కాకుండా, అలాంటి వాటిని పెంపొందింపజేయకుండా, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, వాటిని ఇలా వరకు మనసు నుంచి తొలగింపచేసే ప్రయత్నమే చేయాలే కానీ ఆ గుణాలు వచ్చినప్పుడు ఆ గుణాలకు లోనై ఆ గుణాలు ఇంకా పెంపొందింపజేసి
ఆ గుణక్రియలకు మనం కూడా తోడై పోయి చేసే విధానంగా చేసామనుకో పతనమైపోతాం. అందుచేత బాహ్య శుద్ధి ఈ రూపకంగా పాటించాలి. ఆంతరిక శుద్ధి మనస్సు అనేటువంటి యొక్క వస్తువులు కలిగేటువంటి పాప సంబంధ కార్యాలకు పురిగొలిపేటువంటి పాప సంబంధమై ఉన్నటువంటి కార్యాలకు పురిగొలిపేటువంటి యొక్క ఆశ్రయ సంపత్తి గుణాలు దంభో దర్ప అభిమాన క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. పరమాత్మ గీతలో బోధిస్తాడు. ఆసురీం అంటాడు. ఎన్ని ఆసురీ సంబంధ గుణాలయా అంటాడు. దంభో దర్ప అభిమాన క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం అన్నాడు. అసౌ మయా హతశత్రు హనిష్యే చాపరానపి అంటాడు వాడు. అసౌ మయా హతశత్రు, అసౌ శత్రు, వాడిని చంపేసేసా, రేపో మాపో వాడిని కూడా చంపేస్తా అంటవాడు. అసౌ మయా హతః శత్రు హనిష్యే చాపరాన్ అపి, అపరాన్ ఇతరులను కూడా రేపో మాపో వాళ్ళను కూడా లేపేస్తా అంటూ ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే కక్షా సంబంధ గుణాలతో వచ్చేటువంటి ఆ ప్రకోపములు, ఆ ఉద్వేగాలకు గురయ్యాము అని చెప్పనంటే, ఉద్వేగాలకు గురయ్యాము అంటే ఆ కార్యాలు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది? పాపం వస్తుంది. ఆ పాపం ఎడగబోతుంది? ఏ బ్యాంకుకు పోతుంది? ఆ పాపం మనస్సు అనే బ్యాంకుకు పోతుంది. మనస్సు అనేటువంటి యొక్క బ్యాంకు దాంట్లో ఉంటాయి. మనం చేసే పాపాలన్నీ కూడా మనస్సులో ఉంటాయి. మూడున్నాయి వస్తువులు: కాయక, మానసిక, ఒక దేహము అన్నాం, మనస్సు అన్నాం, ఆత్మ అన్నాం. మూడు వస్తువులు చెప్పుకొస్తాం. మనం చేసేటువంటి యొక్క పాప సంబంధ కార్యాల యొక్క పాపం ఈ దేహము దాంట్లో ఉండదు, ఆత్మ అనేటువంటి యొక్క దాంట్లో చేరదు, మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో మాత్రమే చేరుతుంది. ఆ విధంగా మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో చేరినటువంటి యొక్క ఆ పాపం ఏం చేస్తుందయ్యా అంటే తిరిగి మరలా ఆ పాప కార్యముల వైపుకే పురుగొలుపుతూ ఉంటుంది. మనస్సులో చేరినటువంటి యొక్క పాపము తిరిగి మరలా ఆ పాప కార్యములు చేయటం ఏంది పురుగొలుపుతూ ఉంటుంది. అందుచేత ఈలే వరకు మన జీవితం మనం చక్కదిద్దుకోవాలి. ఎట్లా మన గృహం మనం ఎట్లా చక్కదిద్దుకుంటామో, ఏ విధంగా మన బిడ్డలను మనం ఎట్లా చక్కదిద్దుకుంటామో అట్లాగా నిన్ను నీవే చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. నిన్ను చక్కదిద్దేవాడు ఎవడు లేడు లోకంలో. ఎవరైనా మంచి మాటలు చెప్పేవాళ్ళే కానీ చక్కదిద్దే విధానం నీకు నీవే చేసుకోవాలే కానీ ఎవరో చేసేది కాదు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. పరమాత్మ అంటాడు 6వ అధ్యాయంలో, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత. నీకు నీవే శత్రువు, నీకు నీవే బంధువు అన్నాడు. కనుక నిన్ను సరైనటువంటి యొక్క మార్గంలో నువ్వు నడుపుకున్నావు అంటే నీకు నీవే బంధువు. నీ యొక్క జీవన విధానాన్ని చెడు మార్గంలో ప్రవేశింపజేశావు అంటే నీకు నీవే శత్రువు అంటాడు. కాబట్టి మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని మనమే సగదిద్దుకోవాలి, మన మనస్సును మనమే మన అధీనంలో పెట్టుకోవాలి. ఆ మనస్సులో కలిగే గుణాలకు లోను కాకూడదు, ఆలోచనలకు లోను కాకూడదు, కామాదులు లోను కాకూడదు అనేటువంటి యొక్క విధానంలో మనం పాటించటాన్ని శౌచ అన్నారు. అది శౌచము, బాహ్య శౌచము, ఆంతరిక శౌచం, ఈ రెండు ఉండాలి. శౌచ తపస్సంతోష. తపః రెండవది తపస్సు అని చెప్పని అన్నారు. విద్యా తపోభ్యాం పూతాత్మ. అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాపరాశిని నశింపజేసేటువంటి యొక్క విధానమే తపస్సు అన్నారు. అనగా ఈ తపస్సు అనేది కూడా 3 రకాలుగా ఉంటుంది. సాత్విక సంబంధమై తపస్సు ఉంటుంది, రాజసిక సంబంధమై తపస్సు ఉంటుంది, తామసిక సంబంధమై తపస్సు ఉంటుంది. కొంతమంది తామసికం యొక్క సంబంధం తపస్సు చేస్తారు,
మరికొద్ది మంది రాజసిక సంబంధమై ఉన్న తపస్సులు ఆచరిస్తారు. కానీ మహాత్ములై ఉన్నటువంటి వారు మాత్రమే సాత్విక సంబంధమై ఉన్న తపస్సును వాళ్ళు ఆచరిస్తారు. మనకు దేవీ భాగవతంలో వస్తుంది కదా, ఆ రాక్షసుడు తపస్చేస్తాడు, అగ్నిగుండాల మధ్యలోనే తపస్చేస్తాడు, ఆ బ్రహ్మ ద్వారా వరాలు పొందుతాడు. ఆ తర్వాత దారిలో వస్తూ ఉండగా వాడు ఏం వరాలు పొందాడు? నాకు పుట్టేటువంటి యొక్క బిడ్డ మహాబలశాలి అయి ఉండాలి, దేవతలను కూడా తిరస్కరించి దేవతలను కూడా ధిక్కరించగలిగేటువంటి వాడుగా ఉండాలి, సమస్త లోకాలను కూడా జయించగలిగేటువంటి వాడుగా ఉండాలి, మహాపరాక్రమశాలిగా ఉండాలని చెప్పనంటే, సరే అబ్బాయి నీ కలగబోయేటువంటి యొక్క బిడ్డ అలాంటి వాడే అవుతాడు అని చెప్పినప్పుడు వీడు ఆ వరాలు పొంది అరణ్య మార్గంలో పోతూ ఉంటే అరణ్యంలో చోట దున్నపోతూ ఉంటుంది. ఆ దున్నపోతును వాడు కామిస్తాడు, ఆ దున్నపోతుతో రమిస్తాడు. దానివల్ల పుట్టినవాడే మహిషాసురుడు. వాడిని చంపటానికి దేవతల వల్ల గాల. చివరికి ఆ దేవతలంతా కూడా తమ తమ శక్తులను దారబోస్తే ఒక మహత్తర శక్తి ఏర్పడింది. ఆ మహత్తర శక్తియే ఆది పరాశక్తిగా అమ్మవారుగా రూపుదాల్చింది. ఆ సమస్త దేవతలు విష్ణువు, శివుడు, బ్రహ్మ అందరూ కూడా వారి వారి వద్ద ఉన్నటువంటి ఆయుధాలు మొత్తం అమ్మవారికి ప్రసాదించారు. అప్పుడు అమ్మవారు ఆ యొక్క మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. మనకు దేవీ భాగవతంలో నవరాత్రుల్లో ప్రధానంగా చెప్పేటువంటి ఘట్టం ఆ దేవీ భాగవత రూపకంగా ఉంటుంది. ఇది తామసికంగా చేసేటువంటి యొక్క తపస్సులు అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. తామసిక సంబంధంగా చేసే తపస్సులు లోకాలను బాధించటం, హింసించటం, వేధించటం, ఇతరులని నాశనం చేయటం, ఇలాంటి వాటికి పనికి వస్తుంది తామసికంగా రాజసికంగా చేసేటువంటి తపస్సులు. కుంభకర్ణుడు తపస్సు చేశాడు, తామసిక తపస్సు. రావణ బ్రహ్మ తపస్సు చేశాడు, రజ్జుకొండ తపస్సు. విభీషణుడు తపస్సు చేశాడు, సాత్విక తపస్సు. అట్లా అందుచేత పరమాత్మ గీతలో మాట బోధిస్తాడు, బహవః జ్ఞాన తపసా భూతామద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస జ్ఞాన తపస్సును ఆచరించి మద్భావం ఆగతాః నా ఉనికిని పొందారు అన్నాడు. నా తత్వానుభవాన్ని పొందారు, బ్రహ్మైక్య సిద్ధిని పొందారు. కనుక జ్ఞాన సంబంధమై ఉన్న తపస్సు అన్నదే అనేక జన్మలుగా ఉన్నటువంటి సమస్త పాపరాశిని, సమస్త కర్మవాసనలను అవి నశింపజేసేదిగా ఉంటుంది. కాబట్టి తపస్సు అన్నారు. తప్యత ఇది తపః. తపతప్తే లోన ఉన్నటువంటి యొక్క అనేక జన్మలుగా వచ్చే కర్మవాసనలు, అనేక జన్మలకు హేతువుగా ఉన్న కర్మవాసనలు అవన్నీ కూడా వాటిని జ్ఞానాగ్ని ద్వారా తపింపచేయటమే తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సాత్విక సంబంధముగా చేసేది తపస్సు అయి ఉంటుంది. గురువు మనకు ఏ యొక్క మార్గాన్ని బోధించాడో, ఏ మంత్రోపదేశం చేశాడో ఆ మంత్రమునందు నిష్ట కలిగి, ఆ యోగమునందు నిష్ట కలిగి దానిని తప్పకుండా దాని శ్రద్ధగా నియమనిష్టలు కలిగి చక్కగా పాటించేటువంటి విధానం చేయటాన్ని తపస్సు అని చెప్పని అంటారు. ఉపదేశాన్ని పొందారు, కొద్ది కాలం చేశారు, ఆ తర్వాత పక్కన పారేశారు. ఇవన్నీ తపస్సులు కావు. పట్టుదలగా శ్రద్ధ కలిగి గురువు యొక్క వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఆ సాధన పట్ల శ్రద్ధ కలిగి దాన్ని మక్కువగా ఆచరించగలిగితే దానినే తపస్సు అని చెప్పని అన్నారు. అందుచేత ఇక్కడ శౌచ తపః సంతోష అంటున్నారు. సంతోషము, ఎవరైతే శౌచము తపస్సుని ఆచరిస్తారో వాళ్ళకేముంటుంది? సంతోష అన్నారు. మనస్సులో ఆనందం ఉంటుంది. శుద్ధమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించే వారి యొక్క మనస్సు ఆనందంగా ఉంటుంది. నువ్వు ఎవరికైనా ఉపకారం చేశావు అంటే ఆ పూట నీ మనస్సు ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎంతో ఉపకారం చేసే ఈ పూట ప్రాణికి ఉపకారం చేశాను, వారు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, దుఃఖాలతో ఉన్నారు, నేను సహాయం చేశా, వారు ఆనందపడ్డారు అన్నప్పుడు వారి మనస్సుకు ఆనందం కలుగుతుంది. అదే ఇతరులను తిట్టు, ఇతరులను కొట్టు,
వాళ్ళే అనరు, వెళ్ళిపోతాడు, నువ్వు కొట్టినా వెళ్ళిపోతాడు, తిట్టినా వెళ్ళిపోతాడు అనుకుందాం. కానీ నీ మనస్సులో మాత్రం బాధ ఉంటుంది. అకారణంగా తిట్టానే, అకారణంగా కొట్టానే అనేటువంటి విధానంగా నీ మనస్సే నిన్ను బాధిస్తుంది. గమనించినట్లయితే ఆ శిక్ష నీకు మనస్సే వేస్తుంది. కాబట్టి మంచిగా ఉన్నప్పుడు, మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి ఆచరణ, మంచి భావన, పనులకు మేలు చేయటము, ఉపకారం చేయటము, మంచి పనులు చేయటము ఇలాంటివి ఉన్నప్పుడు ఆ జీవితంలో వానికి సంతోషం ఉంటుంది. ఇతరులను బాధించటం, వేధించటం, హింసించటం, ఇతరులని దూషించటం, వాళ్ళ మనస్సులను బాధించటం ఇలాంటివి చేసేవాడు శాంతిగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు, సుఖంగా ఉండలేడు, నిద్ర పట్టదు వాడికి. అందుచేత మనిషి యొక్క జీవన విధానం లోపల అంతరాత్మ ఉన్నది, అంతరాత్మ వాడికి బోధిస్తూ ఉంటుంది, వాడికి ఆ యొక్క శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ శౌచ, తపః, సంతోష ఇవన్నీ కూడా పాటించేవానికి జీవితంలో సంతోషం ఉంటుంది. సంతోషకరమై ఉన్నటువంటి విధానంగా మన జీవితాన్ని మలుసుకోవలసి ఉంటుంది. మన ఆలోచనలు కానీ, మన ఇంద్రియాలు కానీ, మన యొక్క పనులు కానీ ఇవన్నీ కూడా సంతోషం కలగజేసేటువంటి విధానంగా ఉన్నట్లయితే నువ్వు ఒక పూట తినకపోయినా కానీ ఆనందంగా ఉంటావు. అలాంటివి కాకుండా ఇతరులను బాధించి, వేధించి, హింసించి, దాసుకుని ఈ వ్యవహారం చేసేటువంటి వాడు షడ్రసోపేతంగా భోంచేసినా నిద్ర పట్టదు, అరగదు, అనారోగ్యాలకు గురవుతూ ఉంటాడు. అందుచేత జీవితాన్ని సకదిద్దుకునేటువంటి యొక్క విధానం ఎవరికి వారుగానే చూసుకొనవలసి ఉంటుంది. శౌచ తపస్సంతోష స్వాధ్యాయేశ్వర పరినిధానాని నియమంబులు. సంతోష తపస్వ స్వాధ్యాయేశ్వర, స్వాధ్యాయ ఈశ్వర పరినిధానంబులు. స్వాధ్యాయము మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదో గ్రంథాన్ని మనం పఠనం చేసుకోవాలి. మనం ఖాళీగా ఉన్నామంటే తిక్క ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఖాళీగా మీరు కూర్చోండి, ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మీరే గమనించుకోవచ్చు. కాబట్టి మనసు అనేటువంటి యొక్క వస్తువు ఖాళీగా ఉన్నదా అని చెప్పనంటే అది చాలా భయంకరమైనటువంటి యొక్క విధానంగా ప్రవర్తింపజేయిస్తూ ఉంటుంది. మనస్సును ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచరాదు. పనుల్లో ఉన్నావా, పనులు చేయి. ఆ పనులు చేయటం అయిపోయిందా, ఏదైనా సమయం వచ్చిందా అంటే ఆ సమయాన్ని జపం చేయటానికో ధ్యానం చేయటానికో వినియోగించు. ఒకవేళ అవి కూడా కాకపోయిన పక్షంలో సద్గ్రంథం, మంచి గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, ఉపనిషత్తులు ఉన్నాయి. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, కైవల్యోపనిషత్తు, స్కందోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, అమృత నాదోపనిషత్తు ఎన్నో ఉన్నాయి ఉపనిషత్తులు. ఏదో ఒకటి పఠనం చేయి. ఆ చేయటం వల్ల ఆ మహాత్ముల యొక్క మంత్రాలు మనస్సులో ప్రవేశిస్తాయి. ఉపనిషత్తులన్నీ కూడా మంత్రాలే, దాని మంత్రభాగం అంటారు వేదాన్ని. అది తపో సంపన్నులై ఉన్నటువంటి యొక్క మహాత్ముల నుండి అవన్నీ వెలువడ్డాయి లోకంలోకి. అందుచేత మనం గనక ఆ యొక్క ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ప్రశ్న ఏదో ఒక ఉపనిషత్తు తీసుకుని ఆ శ్లోకాలు, మంత్రాలు పఠనం చేసినట్లయితే మన మనస్సు లోపల ఆ దేవతామూర్తులు ప్రత్యక్షమవుతారు. మనస్సులో ఆ దేవతలు ఆవాహనమవుతారు. కాబట్టి ప్రతి మంత్రము కూడా మన మనస్సును శుద్ధి చేస్తుంది. మన మనస్సులోకి పోయేటువంటి భగవద్గీత శ్లోకాలు కానీ, ఉపనిషత్తుల యొక్క మంత్రాలు కానీ ఆ మనస్సులోకి పోయినట్లయితే, ఆ మనస్సులో నిలబడ్డట్లయితే, మనస్సులో స్థిరపడ్డట్లయితే ఆ మనస్సులో అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలతాయి, అనాదిగా ఉన్నటువంటి గుణాలని పారద్రోలతాయి. ఏ యొక్క గృహములో దీపం లేదో, దీపం లేని గృహంలో ఏం చేరతాయి చెప్పండి? దెయ్యాలు, భూతాలు. ఏ గృహమైతే పాడుబడి ఉంటుందో, దీపం లేకుండా ఉంటుందో
దీపం లేకుండా పాడుపడి ఉన్న గృహాలలో ఏవి ప్రవేశిస్తాయి? భూత ప్రేత పిశాచాలు ప్రవేశిస్తాయి. అట్లా ఈ మనసు అనేటువంటి యొక్క గృహంలో ఈ జ్ఞాన జ్యోతులు లేకపోవడం కారణంగా దాంట్లో ఏమున్నాయి? పిశాచాలు నిరంతరముగా బాధించి వేధించి హింసించి చెడు మార్గంలో లాక్కుపోయేటువంటి దుర్వ్యసనాలు కామక్రోధాదులు ఇవన్నీ ప్రవేశించి మన జీవితాన్ని పాడు చేస్తాయి. అలాంటి ఆ మనస్సు లోపలికి గీతా సంబంధమై ఉన్న జ్యోతులు, భగవద్గీత శ్లోకాలంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ప్రకాశవంతమై ఉన్నటువంటి యొక్క జ్యోతి. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఎంత మంచి మాటో భగవద్గీతలో ఈ శ్లోకం 10వ పరమాత్మ బోధిస్తాడు. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత అంటాడు. తేషాం ఏవ పార్థం ఎవరైతే నా యందు మనస్సు కలిగి నన్నే ధ్యానిస్తూ ఉంటారో ఆ విధముగా ధ్యానించేటువంటి వారిని అనుగ్రహించేటువంటి యొక్క ఉద్దేశముతో, నిశ్చల మనస్సుతో నిర్మల మనస్సుతో నన్ను ధ్యానించేటువంటి వారిని అనుగ్రహించేటువంటి యొక్క ఉద్దేశముతో అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి అన్నాడు. అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానం లోపల పేరుకుపోయి ఉన్నది. అనాదిగా ఉన్న కర్మవాసనలు, అనాదిగా ఉన్న అజ్ఞానం అంతటినీ కూడా అహం నాశయామి, నశింపజేస్తాను అన్నాడు. ఎట్లా? జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపం వెలిగించి, భాస్వత ఆ ప్రకాశముతో అనాదిగా వాళ్ళ మనస్సులో చేరి ఉన్నటువంటి యొక్క తమస్సుని, కర్మవాసనలను నాశయామి, అహం నాశయామి, నశింపజేస్తున్నాను అన్నాడు. అందుచేత ఆ భగవంతుని యొక్క శ్రీముఖము నుండి వెలువడ్డటువంటి ఆ శ్లోకాలు ఒక్కొక్క మంత్రం. కాబట్టి మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలయ్యా చెప్పండి? ఖాళీగా ఉన్నాము, ఏం చేయాలి? ఊరుకుంటామా? పక్కింటికి పోతారు. అమ్మగారులు అయితే పక్కింటికి పోతారు, ఆమె పని చేసుకుంటా ఉంటుంది. ఇటు రావమ్మా, నీకు 4 మాటలు చెప్పాలని చెప్పి అంటుంది. ఆమెను కూర్చోబెడుతుంది. 4 మాటలు కాదు, అవుతుంది 4 మాటలతో గంట 2 గంటలు ఊదరగొట్టి వదిలిపెట్టేస్తాం. ఎందుకు పోవాలి నువ్వు అసలు ఆడకి? నోటి దురద, లోన ఉన్నటువంటి సంస్కారాలు వదిలిపెట్టవుగా. ఎవరికో చెప్పాలి. ఈ విధంగా అటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ చేస్తున్న పని ఏమిటంటే రచ్చబండ మీద కూర్చుంటారు. ఆ రచ్చబండ మీద ఎత్తుకుంటే వాళ్ళ చరిత్ర, వీళ్ళ చరిత్ర, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాడి గురించి, వీడి గురించి. ఎందుకు చెప్పండి? ఎంత అజ్ఞానంలో పడుతున్నాము, ఎంత కాలాన్ని మనం నిరుపయోగం చేసుకుంటూ ఉన్నాము, ఎంత జీవితం వ్యర్థం చేసుకుంటున్నాము అని తెలియట్లా మనకి. ఏమి ఈ జీవితం కాస్త పోయిందా, కాలం కాస్త పోయిందా, తిరిగి వచ్చే అవకాశాలు లేవు. పరమాత్మ గీతలో బోధిస్తాడు, అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున అంటాడు. నేను అమృతమై ఉన్నాను, నేను మృత్యువునై ఉన్నాను అన్నాడు. కాలహ అస్మి, ఏ యొక్క కాలరూపమై ఉన్నానో ఆ కాలం నేను అమృతమై ఉన్నాను, నేను మృత్యువునై ఉన్నాను అన్నాడు. ఎవరైతే జీవితంలో కాలం యొక్క విలువ తెలుసుకొని ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తాడో, మంచి కార్యాలకై వినియోగిస్తాడో, ధ్యానానికో, జపానికో, పారాయణకో ఉపయోగిస్తాడో, అట్టి ఆ కాలం అమృతం, పరమాత్మానుగ్రహాన్ని పొందింపజేసేదిగా ఉంటుంది. ఎవరైతే ఆ కాలాన్ని వ్యావహారిక వస్తువుల కోసంగా, ప్రాపంచిక వస్తువుల కోసంగా, ప్రాపంచిక వ్యవహారం కోసంగా వినియోగించి వ్యర్థం చేస్తాడో అట్టి ఆ కాలం వాడి పాలిట మృత్యువై సంపిపారేస్తుందంతే. అమృతం చైవ మృత్యుశ్చ అంటాడు. కాబట్టి సమయం దొరికిందా అంటే ఏం చేయాలయ్యా? జపం చెయ్యి, మంచిగా చెయ్యి జపం. ఆసీనో వా శయానో వా గచ్చంతిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున.
పరమాత్మ ఎంత మంచి మాట ఉత్తరగీతలో బోధిస్తాడు. ఆసీనోవా ఆసీనోవా ఆగి ఉన్నావా, శయానోవా పడుకుని ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ ఆగి ఉన్నావా, సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున నడుస్తూ ఉన్నా, కూర్చుని ఉన్నా, పడుకుని ఉన్నా, నుంచుని ఉన్నా, నువ్వు ఏ ఏ కార్యాలలో ఉన్నప్పటికీ కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, నన్ను జపించరా అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, యోగముతో ఉండరా అన్నాడు. యోగముతో ఉండగలుగుతావా? యోగముతో ఉండు. యోగములో ఉండగలిగే శక్తి లేదా? జపములో ఉండు, నామస్మరణ చేస్తూ ఉండు. దానివల్ల నీ మనస్సు రక్షింపబడుతుంది, కాపాడబడుతుంది, నీ వశం చేయబడుతుంది, నీ అధ్యయనంలో ఉంటుంది. నీ అధ్యయనంలో ఉండటం కారణంగా నువ్వు సుఖశాంతులతో ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి స్వాధ్యాయము అని చెప్పనంటే ఉన్నటువంటి యొక్క సమయాన్ని సద్గ్రంథాల రూపకముగా దాన్ని వినియోగించుకోవటం ఒక అర్థం. స్వాధ్యాయ పఠనం అని చెప్పనంటే మన సమయం ఉన్నప్పుడు భారతమో, భాగవతమో, రామాయణమో, భగవద్గీత ఏదో గ్రంథాన్ని పఠనం చేసుకుంటూ ఉన్నట్లయితే దాన్ని స్వాధ్యాయ పఠనము అన్నారు. మరొక అర్థం ఏంటంటే స్వాధ్యాయము అని చెప్పనంటే స్వ అనగా తాను, తాననగా ఆత్మ అనగా ఈ యొక్క పంచకోశములకు అతీతముగా మన శరీరము లోపల అనగా పంచకోశాలకు లోపల ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మైక్య సిద్ధిని పొందేటువంటి విధానంలో యోగులు ధ్యానం చేస్తారు. మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో జోడించి, శ్వాసతో జోడించి ధ్యానం చేస్తారు. ఈ ధ్యానం చేయటాన్ని స్వాధ్యాయము అంటారు. స్వ అధ్యయనము. స్వ అనగా తాను, తాననగా ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మను పొందేటువంటి యొక్క విధానంలో ధ్యానములో ఉండటాన్ని స్వాధ్యాయ పఠనము అని మరొక అర్థం. అందుచేత మనకున్నటువంటి యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ సమయం మనకి సార్థకత చెందే అవకాశం ఏర్పడుతుంది. సౌష తపస్సంతోష స్వాధ్యాయీశ్వర ప్రణిధానంబులు నియమంబులు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానంబులు. ఈశ్వర ప్రణిధానం, సర్వేశ్వరుణ్ణి ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. సర్వేశ్వరుణ్ణి మనం భక్తితో సేవించుకోవాలి. ఈశ్వర ప్రణిధానము అన్నారు. భగవంతునకు సన్నిహితముగా, భగవంతునకు దగ్గరగా ఉన్నటువంటి యొక్క దానిని ఈశ్వర ప్రణిధానము అన్నారు. ఈశ్వర ప్రణిధానము భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి విధానం. భగవంతునికి దగ్గరగా ఉండే విధానం ఏమిటి అని చెప్పి అన్నప్పుడు మనకు వచ్చేటువంటి యొక్క భావన ఈశాన్య భాగంలో మనకి పూజా మందిరం ఉంటుంది కాబట్టి ఆ పూజా మందిరంలో కూర్చోవటం అనే అర్థం వస్తుంది. లేదా దగ్గరలో ఆలయాలు ఉంటే ఆలయాలకు పోయి ఆలయంలో భగవంతుని దగ్గరగా కూర్చొని ఆయనకు నమస్కారం చేసుకుంటూ, ఆయన్ని కొనియాడుతూ, ఆయన్ని స్తోత్రం చేస్తూ ఆ భగవంతుని వంకే చూస్తూ ఉండటాన్ని ఈశ్వర ప్రణిధానము అనే ఒక అర్థం ఉంటుంది. ఇది బాహ్యముగా చేసేటువంటి యొక్క భక్తి. ఈశ్వరుడు అని చెప్పనంటే ఆయన సర్వే సర్వత్రా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. విశ్వవ్యాపకమై సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. విశ్వవ్యాపకం భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. సమస్త లోకాలకు నియామకుడు, సమస్త లోక నిర్మాణం చేసేవాడు, సమస్త లోకాలను పాలించేవాడు, సమస్త విశ్వ నియంత, ఆ ఇంద్రియ అగోచరుడు, వ్యాపకుడు, సర్వశక్తి సమన్వితుడు, సమస్త విభూతులు గలవాడు, ఐశ్వర్యము గలవాడు. ఈ విధముగా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతునినే ఈశ్వరుడు అని చెప్పని అంటారు. అలా సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు ఎక్కడున్నాడయ్యా అంటే పరమాత్మ చెప్పేటువంటి యొక్క మాట ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అర్జున, సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు ప్రతి ప్రాణి హృదయములో ఉన్నాడు పరమాత్మ చెప్పిన మాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి.
సమస్త జీవుల హృదయాలలో ఆ పరమశివుడు ఉన్నాడు. ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్ర ఆరూఢాని, యంత్రములో కూర్చున్నటువంటి వాడు ఎట్లా తిరుగుతూ ఉంటాడో అట్లాగా సమస్త జీవుల్ని కూడా ఆ సర్వేశ్వరుడు వ్యవహరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోయిందా అంటే మన శరీరంలో ఏ భాగాలు పనిచేసే అవకాశం లేదు. నీ శరీరము తేజోవంతముగా, కళావంతముగా, చైతన్యవంతముగా, శక్తివంతముగా, జ్ఞానవంతముగా ఉందని చెప్పనంటే, పనిచేస్తుందని చెప్పనంటే ఆ పని చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు లోన ఉన్నటువంటి యొక్క పరమాత్మ వల్ల ఏర్పడ్డాయి. మన శరీరములో దశవిధ వాయువులు ఉన్నాయి. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పనంటే పరమాత్మ కృప వల్ల పనిచేస్తూ ఉన్నాయి. మన శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా సూక్ష్మదేహము యొక్క ఆశ్రయంలో ఉంటాయి. సూక్ష్మదేహము యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటివన్నీ అవి పనిచేస్తూ ఉన్నాయి. సూక్ష్మదేహము యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటివి ప్రాణవాయువులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా సూక్ష్మదేహం యొక్క సంబంధం కలిగి ఉంటాయి. అయితే ఈ స్థూల దేహం యొక్క సంబంధం కలిగి ఉన్నటువంటి ఏమిటి? లంగ్స్, హార్టు, కిడ్నీసు, బ్రెయిను, లివరు మొదలగు అన్నవాహిక ఎన్నో ఉన్నాయి దేహంలో పనిచేసేటువంటివి. ఇవన్నీ కూడా ఈ దేహాన్ని ఆశ్రయించి దేహములో పనిచేసేటువంటి యొక్క యంత్రములు. కాబట్టి ఈ దేహంలో పనిచేసేటువంటివి పనిచేయటం మానుకున్నాయా అంటే ఈ దేహం పడిపోతుంది. సూక్ష్మదేహములో ఉన్నటువంటివి పనిచేయటం ఆగిపోయాయా అంటే అది పడిపోతుంది. కాబట్టి ఈ అన్నిటినీ కూడా చైతన్యవంతముగా చేసి వ్యవహరింపజేసేటువంటి తత్వం సర్వేశ్వరుడు. మీకు ఈ మాటలు కేనోపనిషత్తులో వస్తాయి. యక్షక్షుషా నపశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యజిదం ఉపాసతే అంటాడు. ఏ నేత్రేంద్రియం స్వయంగా దృశ్యాలు వీక్షించలేదో అది సమస్త విశ్వాన్ని కూడా వీక్షించగలిగేటువంటి యొక్క సామర్థ్యం కలిగి ఉందని చెప్పినట్లయితే అట్టి ఆ సామర్థ్యం బ్రహ్మము ద్వారా వచ్చింది. దానిని నీవు త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము అంటాడు. దాన్నే బ్రహ్మము అన్నాడు, సర్వేశ్వరుడు అన్నాడు. అలాగా ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు ఈశ్వర ప్రణిధానాత్, ఆ ఈశ్వరునికి దగ్గరగా ఉండటము అనే మాట ఇక్కడ చాలా గొప్ప మాట. ఇది ఈశ్వరునికి దగ్గరగా ఉండటము అన్నప్పుడు మీరు బాగా గమనించినట్లయితే మన శరీరములో జీవస్థలాలు 3 ఉన్నాయి. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం. దీన్ని స్థాన విచారము అంటారు. ఇది స్థూలదేహ స్థలం, ఇది సూక్ష్మదేహ స్థలం, ఇది కారణదేహ స్థలం. అనగా తిని పెరిగేది స్థూలదేహం, విని పెరిగేది సూక్ష్మదేహం, దృశ్యములు బాగా చూసి పెరిగేది కారణదేహం. ఈ 3 దేహాలు. స్థూలదేహ సంబంధంతో ఉన్నామా జాగ్రత్త అవస్థను పొందుతాం. సూక్ష్మదేహం యొక్క సంబంధం కలిగి ఉన్నామా స్వప్నానుభవాన్ని పొందుతాం. కారణదేహం యొక్క సంబంధాన్ని పొంది ఉన్నామా సుషిప్త అవస్థను పొందుతాం మనం. కనుక లోకములో అందరూ కూడా ఈ 3 అవస్థలు కలిగి ఉన్నారు. జాగ్రత్త అవస్థ కలిగి ఉన్నారు, స్వప్నావస్థ కలిగి ఉన్నారు, సుషిప్తి అవస్థ కలిగి ఉన్నారు. కానీ తురీయం మాత్రం అది 4వది అన్నారు. 4వది తురీయం, దాని యోగ సమాధి అంటారు. చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ మాండుక్యం. చతుర్థం 4వదిగా చెప్పేటువంటి యొక్క స్థానం స ఆత్మ, దానినే ఆత్మగా సవిజ్ఞేయ తెలుసుకొనవలయును అని చెప్పని అంటాడు. అందుచేత 3 స్థానాలు ఇక్కడ స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ 3 భాగాలలో మనం సంచరిస్తూ ఉంటాం. 4వది మహాకారణము అంటారు. మహాకారణం అంటే హంస ఉండేటువంటి స్థలం. ఇది శ్వాస అన్నాం, సోహం అన్నాం, అజపానమ గాయత్రి అంటాం, శ్వాస హంస అంటారు.
ఈ శ్వాస అనబడేటువంటి యొక్క వస్తువుని సోహం భావేన పూజయేత్ అంటాడు ఉత్తరగీతలో. దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయం అయితే, ఈ దేహములో ఉన్నటువంటి యొక్క పరమాత్మ దేవదేవుడైతే, ఆ దేవదేవుణ్ణి పూజ చేసేటువంటి విధానము సోహం భావేన పూజయేత్. మహాత్ములై ఉన్నటువంటి వారు ఈ హంసతో ఉండి భగవంతుణ్ణి సేవిస్తారు. అనగా సర్వే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుని సేవించాలంటే అడగబోవాలి మనం. ఇప్పుడు దుర్గమ్మను పూజ చేసే ఉద్దేశం ఉంటే విజయవాడ పోవచ్చు, అయ్యప్ప స్వామిని పూజ చేసే ఉద్దేశం ఉంటే తిరుమన్నామలై పోవచ్చు, వెంకటేశ్వర స్వామిని పూజ చేసే ఉద్దేశం ఉంటే తిరుమల కొండకు పోవచ్చు, నరసింహస్వామిని పూజ చేసే ఉద్దేశం ఉంటే వైజాగ్ పోవచ్చు, బ్రహ్మమును సర్వేశ్వరుణ్ణి పూజ చేసే ఉద్దేశం ఉంటే అడగబోవాలి, అడగబోయే అవకాశాలు లేవు. సోహం భావేన పూజయేతు అన్నారు. కాబట్టి దేహమే దేవాలయంగా ఉండగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతునికి ఈ దేహమే దేవాలయం. ఈ దేహమనే దేవాలయంలో ఆయన బ్రహ్మము లోన ఉన్నాడు. ఆ లోన ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును సర్వేశ్వరుణ్ణి పూజ చేసేటువంటి విధానం హంస వెంబటే ఉండటం. అది హంస వెంబటే ఉండటం. ఆ సాధనలో ఆ శ్వాస యొక్క హంస యొక్క, ఎందుకన్నా ఈ శ్వాసకు హంస అని చెప్పని ఎందుకు పేరు పెట్టారా వాళ్ళు పరమ మహాత్ములు? ఈ శ్వాస, ఈ ఊపిరి, మనం ఊపిరి అంటాం, శ్వాస అంటాం, గాలి అంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటాం మనం. అలాంటి యొక్క ఆ శ్వాసకు వాళ్ళు హంస అనే పేరు పెట్టారు. ఎందుకని చెప్పనంటే ఏ విధంగానైతే హంస పాలల్లో ఉన్నటువంటి యొక్క నీటి భాగాన్ని విసర్జించి పాల భాగాన్ని మాత్రమే స్వీకరిస్తుందో, అట్లా ఈ హంస కూడా ఎవరైతే హంసను ఆశ్రయించి ఉంటారో ఆ హంస యొక్క మార్గంలో పోయేటువంటి వారి విధానములో అనాత్మ, నీటి వంటి అనాత్మను విసర్జించి పాల భాగముగు ఆత్మను పొందింపజేసేదిగా ఉన్నది. కాబట్టి ఈ శ్వాసకు మహాత్ములు పేరు పెట్టారు హంస అని చెప్పని. కనుక ఈ హంస స్థలమే ఈశ్వర స్థలం. ఈ మూడు కూడా జీవస్థలములు. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఈ మూడు కూడా జీవస్థలములు. ఎందుకని చెప్పనంటే స్థూలదేహం సాత్వికం, సూక్ష్మదేహం సపునం, కారణదేహం సుషుప్తి, సుషుప్తి తామసికము, స్వప్నము రజోగుణము, జాగ్రత్త సాత్వికము. ఈ మూడు గుణాలు, ఈ మూడు గుణాలతోనే సంచరించేటువంటి వాడు జీవుడు. కాబట్టి మూడవస్థల్లోనే ఉంటాడు. మూడు గుణములకు లోబడి ఉన్నాడు కాబట్టి మూడవస్థల్లోనే సంచారం చేస్తూ ఉంటాడు. నాలుగవ స్థానంలోకి లోకంలో ఎవ్వడూ ప్రవేశించలేడు. ఎవ్వనికి ప్రవేశించే విధానం తెలియదు. ఆ శ్వాసతో హంసతో ఉండేటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉంటారు? నోటి కాడ ఉంటారు, చెవుల కాడ ఉంటారు, కన్నుల కాడ ఉంటారు. హంస కాడ ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు లేరు. ఎవరైతే గురువు యొక్క శుశ్రూష చేసి గురువు ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి గురువుపదేశాన్ని పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ శ్వాస యొక్క ఇలువ, హంస యొక్క ఇలువ వాళ్ళకు తెలుస్తుంది. ఎందువల్ల అంటే గురువు చెప్పాడు కాబట్టి. మనకున్న అవగాహన ఏమిటి? ఆ శ్వాస ఉన్నది, బతికిపోయాం, అది కాస్త పోయిందా సచ్చి ఉండేవాళ్ళం. ఇది వాడుకున్న భావన. సామాన్య మానవులకి ఉన్న భావం ఏమిటంటే ఈ గాలి ఉంది కాబట్టి బతికిపోయాంరా, ఆ గాలి పోయి ఉంటే సచ్చి ఉండేవాళ్ళం. అది వాడి యొక్క భావన. ఆ శ్వాస అంటే ఏమిటో, హంస అంటే ఏమిటో, అజపానామ గాయత్రి అంటే ఏమిటో, సోహం అంటే ఏమిటో అనేటువంటి యొక్క ఆ భావజాలం, ఆ తాత్విక అంశములు అందించేటువంటి వాడు గురువు ఒక్కడే. కాబట్టి గురువుని ఆశ్రయించాలి. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్లు ఊడును, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును. గురుతు ఇంకెట్లా వస్తుందయ్యా? గురువు ఇవ్వాలి. ఆ హంస అంటే ఏమిటో, శ్వాస అంటే ఏమిటో, సోహం అంటే ఏమిటో
అది ఎక్కడ పుట్టి బయటికి వస్తున్నదో, దాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి ప్రయోజనం ఏర్పడుతుందో, అది పొందింపజేసేటువంటి యొక్క లక్ష్యస్థానం ఏమిటో ఇవన్నీ కూడా గురుముఖత ఉండి వినగలిగితే తెలుస్తాయి. దీంట్లో సీతారామాంజనేయుల్లో మనం ముందుకు పోతే అమ్మవారే చాలా చోట్ల హంస గురించి బాగా చెప్పుకొస్తుంది. హంస సంచారం గురించి, హంస గొప్పదనం గురించి చాలా బాగా చెప్పుకొస్తుంది. తర్వాత హృదయ కమల విచారం ఒకటి వస్తున్నది. ఆ హృదయ కమల విచారంలో హంస సంచారం చాలా గొప్పగా చెప్పుకొస్తుంది. ముందు మనం అక్కడ దాకా పోగలిగితే అనేక అంశాలు వస్తాయి. ఆ సమయం ఉందో లేదో తర్వాత సంగతి. అందుచేత ఇది 4వది ఈశ్వర స్థలము అని చెప్పి అన్నాం. ఈశ్వర ప్రణిధానాత్, ఈశ్వర ప్రణిధానాత్. నియమము అనేటువంటి 2వ దాంట్లో అమ్మవారు చెప్పేటువంటి విషయం ఏంటంటే శౌచ, తపః, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము అన్నప్పుడు ఈశ్వర ప్రణిధానము అన్న పదానికి అర్థం తెలియాలంటే దాన్ని విచారణ చేయాలి. పరిణిధానం దగ్గర కూర్చోవటం అన్నప్పుడు ఏమవుతుంది, మీకున్న భావనతో మీరు ప్రవర్తిస్తారు. కానీ దాంట్లో ఉన్నటువంటి యొక్క విశేషమై ఉన్న భావన తెలియాలని చెప్పినట్లయితే గురువుల ద్వారా వినాల్సి ఉంటుంది. అందుచేత ఈశ్వర ప్రణిధానము అని చెప్పినంటే శివాలయాల్లోకి పోయి ఆడ కూర్చోవడం చెప్పి అర్థం కాదు. ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకుడుగా శాస్త్రం బోధిస్తున్నది కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క పరమాత్మ నీ హృదయంలో ఉన్నాడయ్యా అని పరమాత్మ బోధించగా, నీ లోపల ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరునికి దగ్గరగా ఉండాలని చెప్పన్నట్లయితే అది హంస యొక్క మార్గము, ధ్యాన మార్గము. అందుచేత మనస్సుని హంసతో జోడించి చేసేటువంటి యొక్క భాగానినే ఈశ్వర పరిణిధానంబులు నియమంబులు 2 అయిపోయినాయి. 3వది స్థిర సుఖమాసనం. స్థిర సుఖమాసనం వీరాసన, వీరాసన, స్వస్తికాసన, పద్మాసన, యోగాసన, కూర్మాసన, భద్రాసన, సిద్ధాసన, సింహాసనాదికంబులు చతురుత్తరాశీత్యాసనంబులుగు ఈ 3ంటిని అభ్యసించుట. ఇది ఆసనాలు. పతంజలి అయితే ఈ యొక్క ఇక్కడ అమ్మవారు ఏం చెప్పుకొచ్చింది, వీరాసన, స్వస్తికాసన, పద్మాసన, యోగాసన, కూర్మాసన, భద్రాసన, సిద్ధాసన, సింహాసన, వీరాసన, స్వస్తికాసన, భద్రాసన ఇన్ని ఆసనాలు. శరీరము ఆరోగ్యంగా ఉండటానికి మహాత్ములు ఆసనాలని కనిపెట్టారు. ఈనాడు చాలా చోట్ల యోగా కేంద్రాలు వెలుస్తూ ఉన్నాయి. యోగా కేంద్రాలలో ఆసనాలు అనేటువంటివి నేర్పిస్తారు. ఈ ఆసనాలు కూడా ప్రధానంగా ఏంటంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేసేటువంటి ఆసనాలు. కనుక మరి ఈ ఆసనాలు పుస్తకాలలో ఆ యాంగిల్ భంగిమలు చూసి మనం వేసామనుకో, ఏ కాలో చెయ్యో బెనికిందనుకో దాన్ని లాగటం మన వల్ల కాదేక. దాంట్లో ఉంటాయి, పుస్తకాల్లో ఉంటాయి. చక్రాసనం, వీరాసనం, స్వస్తికాసనం, కూర్మాసనం, భద్రాసనం, సిద్ధాసనం, మయూరాసనం, సర్వాంగాసనం, హలాసనం, నవకాసనం, చాలా ఉన్నాయి ఆసనాలు. ఎన్నయ్యా ఆసనాలు మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి. కూర్మాసనం అంటే కూర్మములాగా, కూర్మం అంటే తావేలు, కూర్మములాగా ఉంటాం కూర్మాసనం. కుక్కుటాసనం అంటే కుక్కుటం అంటే కోడి. ఆ కోడి ఏ విధంగా ఏ భంగిమలో ఉన్నదో ఆ భంగిమలో వేయటాన్ని కుక్కుటాసనం అంటారు. మయూరాసనం అంటే మయూరం, నెమలి. మయూరం అట్ట తలకాయ ఇట్లా తోకుంటుందన్నమాట. 2 చేతులు పెట్టేసేసి ఆ మయూరాసనం వేస్తే ఆ చేతుల మీద నీ దేహమంతా ఉంటుందన్నమాట. ఏమి అది మయూరాసనం అన్నారు. భుజంగాసనం, భుజంగాసనం, హలాసనం, ఇవి చాలా ఉన్నాయి. ఏమి చెప్పుకుంటూ పోయినా మీకేం అర్థం కాదు. అవి వేసేటువంటి యొక్క ఉద్దేశం ఉంటే యోగా కేంద్రాలకు పోయి మెల్లమెల్లగా 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 ఏ ఆసనాల నుంచి వేయాలో అవన్నీ వేసుకోవటం, అది ఆసనాల యొక్క విధానము. ఆసనములు వేసిన తర్వాత చివరిలో ప్రాణాయామం చేస్తారు, ప్రాణాన్ని కుంభిస్తారు. ఆ ప్రాణం కుంభించే విధానం కూడా ఎన్ని మాత్రల కాలం శ్వాసను పీల్చుకోవాలో,
ఎన్ని మాత్రల కాలం శ్వాసను లోపల బంధించాలో, ఎన్ని మాత్రల కాలం ఆ శ్వాసను వదలాలో, అది ఎడానాడి కొండగా వదలాలా, పింగళ కొండగా వదలాలా, ఇట్లా ప్రాణాయామ విధానం అంతా కూడా ఆ శ్వాసను బంధించేటువంటి విధానం, ఆ కుంభించేటువంటి విధానం కూడా యోగా కేంద్రాలలో శిక్షణారూపకంగా పొందాలి. అట్లా కాకుండా ఇంట్లో కూర్చొని ఆ ప్రాణవాయువు బంధించావనుకో, అంటే మన జీవితం ప్రాణవాయువు మీద ఆధారపడి ఉన్నది. కళ్ళు లేకపోతే చూస్తాం మాత్రమే ఉండదు, చెవులు లేకపోతే వినటం మాత్రమే ఉండదు, వాక్కు లేకపోతే ఏ గొడవ ఉండదు, ప్రాణం లేకపోయిందా అంటే ఏదీ ఉండదు. అందుచేత దేహానికి ప్రాణం ప్రధాన అంశము కాబట్టి ఆ ప్రాణాయామం చేసేటువంటి వారు కూడా క్రమంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యోగాసనములు వేసినప్పుడు మన యొక్క శరీరములో ఆయా నాడీ మండలములలో ఆయా కీళ్ల సందులలో ఉన్నటువంటి యొక్క వాయువులన్నీ కదిలి ఈ ఉదర కోశంలోకి వచ్చేస్తాయి. ఆ ఉదర కోశంలోకి వచ్చినటువంటి యొక్క ఆ వాత సంబంధ గాలులు, ఆ వాత సంబంధ వాయువులన్నీ వచ్చినప్పుడు ఈ ప్రాణాయామం బాగా చేయటం చేత, భస్త్రిక ప్రాణాయామం చేయటం చేత, కుంభక ప్రాణాయామం చేయటం చేత ఈ శరీరములో ఉన్నటువంటి యొక్క ఈ వాత సంబంధ వాయువులన్నీ కూడా బయటికి పోతాయి. దీన్ని లోపల వాయుశుద్ధి అని చెప్పని అంటారు. ఎట్లయితే మనం జలశుద్ధి, ఈ దేహం మీద నీరు పోసి సబ్బులేసి రుద్ది ఎట్లా పైన శుద్ధం చేస్తూ ఉన్నామో, అట్లా శరీరము యొక్క నాడీ మండలాలలో పేరుకుపోయి ఉన్నటువంటి యొక్క ఈ వాత సంబంధ గాలులు ఉండటం వల్ల నొప్పులు వస్తాయి. మీకు నడువు నొప్పులు, కాలు నొప్పులు, కీలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయా నాడీ మండలాలలో ఉన్నటువంటి యొక్క వాత సంబంధ గాలులు పేరుకుపోవడం వల్ల నొప్పులు ఆరంభమవుతాం. అందుచేత ఎప్పుడైతే ఈ యొక్క ఆసనాల యొక్క భంగిమలు అనేటువంటివి చేసినప్పుడు ఆ యొక్క వాటిల్లో ఉన్నటువంటి గాలులన్నీ కదిలి బయటకు వస్తాయి. కాబట్టి ఆ లోన ఉన్నటువంటి యొక్క వాత సంబంధ గాలిని ఈ భస్త్రిక ప్రాణాయామం ద్వారా బయటి పోస్తాం. ఇది వాయుశుద్ధి అన్నారు. ఇట్లా వాయుశుద్ధి, జలశుద్ధి. జలశుద్ధి అంటే దాన్ని వస్త్రధౌతి, అది వేరు. వస్త్రధౌతి అంటే అది బాగా చాలామంది కఫం ఉంటుంది లోపల, ఆ వస్త్రం లోపల బాగా మింగేసి బయటికి లాగితే లోన ఉన్న కఫమంతా బయటకు వచ్చేస్తుంది, అది వస్త్రధౌతి. జలధౌతి అని చెప్పనంటే నీరు బాగా కాసి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఆ నీరు బాగా తాగేస్తారు. బాగా నీరు అంతా పొట్ట నిండా తాగేసేసి దాన్ని మళ్ళా వమనం చేస్తారు. ఆ జలమంతా బయటికి వచ్చేస్తుంది. ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ చెడంతా కూడా ఆ జలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దానిని జలధౌతి అని చెప్పని అంటారు. మరొక ప్రక్రియ శంఖ ప్రక్షాళన అని చెప్పని అంటారు. శంఖ ప్రక్షాళన అని చెప్పనంటే దానికి సంబంధించి కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈ యొక్క గోరువెచ్చగా ఉన్నటువంటి జలాన్ని తాగుతూ మాకు 4 ఉంటాయి ఆసనాలు. ఆ 4 ఆసనాలు వేస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా ఏమవుతుందని చెప్పని ఆ లోన ఉన్నదంతా కూడా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అది శంఖ ప్రక్షాళన అని చెప్పని అంటారు. ఎట్లయితే నువ్వు నీరు త్రాగుతావో ఆ నీరే అట్లాగా వచ్చేస్తుంది బయటికి. ఆ విధంగా శంఖ ప్రక్షాళన చేసిన తర్వాత నేటితో చేసినటువంటి పుల్లగాన్ని వాళ్ళు భుజిస్తారు. మళ్ళా ఆ జీర్ణకోశం మళ్ళీ కవర్ కావాలి కాబట్టి ఇదొక ప్రక్రియ. ఇవన్నీ కూడా ఆరోగ్యంలో ఉన్నటువంటి యొక్క భాగాలు. దేహం ఆరోగ్యవంతంగా చేసుకోవాలి, ఆసనాలు వేయాలి, కాస్త వ్యాయామం చేయాలి, కాస్త వాకింగ్ చేయాలి. ఇది చేస్తూ ఉంటే దేహం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అవన్నీ మహాత్ములు మనకు అందించినటువంటి యొక్క మార్గములు. స్వస్తికాసన, సిద్ధాసన ఇవన్నీ కూడా అమ్మవారు చెప్పుకొచ్చారు. ఈ యొక్క ఆసనము అనేటువంటి యొక్క విషయం వచ్చినప్పుడు పతంజలి మహర్షి మాట చెప్పుకొచ్చాడు, స్థిర సుఖమాసనం. ముఖ్యంగా ఈ ధ్యానం చేసేటువంటి వారు ధ్యానం చేసే విధానాలలో మయూరాసనం వేయాలా, సిద్ధాసనం వేయాలా, సర్వాంగాసనం వేయాలా, ఇవి కాదు. ధ్యానం చేసే విషయంలో స్థిర సుఖమాసనం అన్నాడు పతంజలి. అదే మీకు కైవల్యోపనిషత్తులో స్వగురుం ప్రణమ్య అన్నాడు. సుఖాసనస్థం స్వగురుం ప్రణమ్య.
అని. అందుచేత ఏ యొక్క ఆసనములో కూర్చుంటే మనకు ధ్యానం బాగా చేసుకునే అవకాశం ఉంటుందో అట్టి ఆసనములో కూర్చుని ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు పద్మాసనం ఏమంటారు? వేస్తారు పద్మాసనం. ఈ పాదం ఈ వైపు రావాలి, ఈ పాదం ఈ వైపు రావాలి, ఈ పాదం మీద వస్తుంది ఒకటి, రెండవది లాజారు అనుకోండి, పట ఆ దెబ్బతో గోయిందా, నడిచే అవకాశం కూడా ఉండదు. కాబట్టి పద్మాసనం వేయటం అంటే ఇప్పుడు నేను వేస్తా, నాకు అలవాటు కాబట్టి ఏంటంటే మరి వయసు మళ్ళిన తర్వాత వేయలేరు, వేసే అవకాశాలు ఉండవు. అయ్యా స్థిర సుఖమాసనం, ఏ ఆసనంలో కూర్చున్నట్లయితే నీవు జపం కానీ ధ్యానం కానీ బాగా చేసుకునే అవకాశం ఉంటుందో ఆసనంలో కూర్చోమన్నారు. ఇప్పుడు మీరున్నారు, కింద కూర్చోలేరు, కాసేపు కూర్చున్నారా పిక్కలు పట్టేస్తాయి, నొప్పులు ఆరంభం అవుతాయి, లాగుతూ ఉంటాయి. ధ్యానం చేద్దామా, మనస్సులో ధ్యానం చేసే ఉద్దేశం ఉంటుంది, దేహం చూద్దామా లెగవయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది. అందుచేత మీ ఇంట్లో సోఫా ఉంటుంది, ఆ సోఫాలో కూర్చోండి. కుర్చీ ఉంటుంది, కుర్చీలో కూర్చోండి, ధ్యానం చేయండి. నువ్వు ఎట్లా చేసినా నీ మనసు అనే వస్తూ ఉండాలి, కానీ నువ్వు ఎట్లా కూర్చుంటే దానివల్ల నా నష్టమేమున్నది? రమణ భగవానుల వారు తన ఆశ్రమంలో ఆ పొరుపు మీద వయ్యారంగా పడుకున్నాడు. అట్లాగా ఆయన పడుకుని ధ్యానంలో ఉండిపోయాడు రమణ భగవానుల వారు. మీరు చూస్తారు కదా ఫోటోలు కూడా. రమణ భగవానుల వారు ఆ పొరుపు మీద పడుకుని వయ్యారంగా ఇట్లా ధ్యానంలో ఉండిపోయాడు. ధ్యానం నుంచి లేచిన తర్వాత వ్యక్తి అడిగాడు, ఏమండి ధ్యానం చేసే విధానం ఎట్లాగా అని చెప్పి అడిగాడు. అరే దేహానికి వంకరలే కానీ బ్రహ్మానికి వంకరలు ఉన్నాయంటారా అన్నాడు ఆయన. దేహానికి వంకరలే కానీ బ్రహ్మానికి వంకరలు ఉన్నాయా? అందుచేత నువ్వు ఎట్లా కూర్చోగలిగితే ఎక్కువసేపు కూర్చునే అవకాశం నీకు ఏర్పడుతుందో ఆ యాంగిల్లో కూర్చోమంటాడు పతంజలి. స్థిర సుఖమాసనం అన్నాడు. ఆ తర్వాత ప్రాణాయామము అని చెప్పని అంటారు. ప్రాణాయామం అని చెప్పనంటే ఈ ప్రాణవాయువులు బంధించటము అనేటువంటి విధానం. కాబట్టి ప్రాణాయామం అనేది ఇందా చెప్పుకొచ్చా మీకు. ప్రాణాయామం చేసేటువంటి విధానం ఎన్ని మాత్రల కాలం పీల్చాలో, ఎన్ని మాత్రల కాలం బంధించాలో, ఎన్ని మాత్రల కాలం వదలాలో అనేటువంటి విధానం యోగా కేంద్రాలలో గురువుల యొక్క ఆశ్రయంలో ఉండి దాన్ని మెల్లమెల్లగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప పుస్తకాలలో చూసేసి ముక్కు బిగించావు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రెండవది ఏంటంటే సహజామనస్క రాజయోగము అన్నారు. సహజామనస్క రాజయోగము అని చెప్పనంటే ప్రాణవాయువులు బంధించి మనస్సును ఆపటం ఒక ప్రక్రియ అయితే, మనస్సును ఆపితే ప్రాణవాయువు ఆగిపోవటం మరొక ప్రక్రియ అన్నమాట. ప్రాణబంధనాత్ లీయతే మనః జాలపక్షివత్తు రోధ సాధనం అని రమణ భగవానుల వారు ఉపదేశారంలో బోధిస్తాడు. ప్రాణబంధనాత్ లీయతే మనః జాలపక్షివత్తు రోధ సాధనం. ఏ విధంగా వల వేస్తే పక్షి బంధింపబడుతుందో అట్లా ప్రాణాయామం చేసినట్లయితే ఈ మనస్సు నిలబడుతుంది అని చెప్పని అన్నాడు. ఇదొక ప్రక్రియ. ఇంకోటి ఏంటంటే మనస్సును కనుక నిశ్చలపరిచావు అంటే ఆ శ్వాసే ఆగిపోతుంది. ఇది నిరపాయ మార్గం. శ్వాసను బంధించి కుంభించి మనస్సును ఆపటానికి ప్రయత్నం చేసేదేమో కొంచెం అపాయముతో కూడి ఉండే విధానం. ఏ యొక్క ప్రాణవాయువును బంధించకుండా మనస్సును మాత్రమే నిశ్చలపరిచావు అంటే ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో అంతంత శ్వాస కూడా ఆగిపోతుంది. ఇది నిరపాయ మార్గము అని చెప్పని అంటారు. అందుచేత ఇక్కడ అమ్మవారు మనకేం చెప్పిందని చెప్పనంటే యమ నియమాసన ప్రాణాయామ పూర్వాంగంబులు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఉత్తరాంగంబులు. అందుచేత ఈ పూర్వాంగములుగా ఉన్నటువంటివి 4 యమ నియమ ఆసన ప్రాణాయామము అన్నటువంటి పూర్వాంగాలను మనం ఈ పూట పూర్తి చేసుకున్నాం. ఇక ఉత్తరాంగముల యొక్క విషయమై రేపు మీకు వస్తుంది.